హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫైలో నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో సీత దగ్గరికి రాధ రావడం, రాధను బుచ్చిబాబుకు పరిచయం చేయడం, బుచ్చిబాబు ఏం తోచక బయటికి కూరగాయల పేరు చెప్పుకొని బయటికి వెళ్ళడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. రాత్రి 9 గంటలైంది. అప్పుడే ముగ్గురు భోజనాలు ముగించి డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచారు. ముగ్గురు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. బుచ్చిబాబు టీపాయ్ మీద ఉన్న ఒక్క పొడి డబ్బాలోంచి కాస్త ఒక పొడి డబ్బాలోంచి కాస్త ఒక్క పొడి తీసుకొని నోట్లో వేసుకున్నాడు. రాధ గొంతు సవరించుకుని, బుచ్చిబాబు గారు, మీతో కాస్త మాట్లాడాలి అంది. బుచ్చిబాబు దీర్ఘంగా ఆవులించి, అబ్బా, నాకు చాలా నిద్ర వస్తోందండి, రేపు మాట్లాడుకుందాం, నిద్రపోండి అంటూ గభాలున లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడ్డాడు బుచ్చిబాబు. రాధ ఎందుకు వచ్చిందో అతనికి అర్థమైంది. అందుకే ఆమెని అవాయిడ్ చేస్తున్నాడు బుచ్చిబాబు. సీత కొట్టే సుత్తి భరించలేక ఓ వైపు నుండి చస్తుంటే ఇంకా దీనికి తోడు రాధ కూడా వచ్చిందేంటి సుత్తి కొట్టడానికి అనుకున్నాడు బుచ్చిబాబు మనసులో. బుచ్చిబాబు బెడ్రూమ్లో పడుకున్నాడు. సీత రాధ హాల్లో చాప మీద పడుకున్నారు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు బుచ్చిబాబు. అర్ధరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది బుచ్చిబాబుకి. ఎవరో డోర్ బెల్లు నొక్కుతున్నారు. బుచ్చిబాబు గడియారం వంక చూశాడు. 1 గంట అయ్యింది. ఇంత అర్ధరాత్రి ఎవరొచ్చుంటారబ్బా అని అనుకుంటూ బయటకు వచ్చాడు బుచ్చిబాబు. డోర్ బెల్లు ఆగకుండా మోగుతుంది. బుచ్చిబాబు విసుక్కుంటూ హాల్లోకి వచ్చాడు. హాల్లో సీత రాధ చాప మీద నిద్ర కళ్ళేసుకొని కూర్చున్నారు. అలా వెర్రి మొహం వేసుకొని చూడకపోతే తలుపు తీయొచ్చుగా, సీత వంక మొహం చిట్లించి చూస్తూ అన్నాడు బుచ్చిబాబు. బాగానే ఉంది, ఇంత అర్ధరాత్రి ఎవరో డోర్ బెల్ నొక్కుతుంటే ఆడవాళ్ళ మేమేలా తీస్తాం విసుక్కుంటూ అంది సీత. సరే సరే అంటూ బుచ్చిబాబు వీధి తలుపు గడియ తీశాడు. ఎదురుగా సుందర్ చేతిలో సూట్ కేసుతో, ఒరే సుందర్, సుందర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు బుచ్చిబాబు. సుందర్ దీర్ఘంగా నిట్టూర్చాడు. చాలా బాగున్నది, మగ పురుషులము మనము ఇద్దరము ఈ వంశం మీద, ఆడ స్త్రీలు ఇద్దరు హాల్ నందు నేల మీద చాలా చాలా బాగున్నది. బుచ్చిబాబుకి ఒళ్ళు మండింది. నువ్వు ఊరికే నా చెవిలో రైలు ఇంజన్లా బుస్సు బుస్సుమని అలా నిట్టూర్చకు, నాకు చెడ్డ చిరాకొస్తుంది. అంతా నీ వల్లే అయింది. నీ మాటలు విని నిక్షేపంగా జరగబోయే పెళ్ళిని ఆపుకున్నా, లేకపోతే ఈ పాటికి సీత నేను హాయిగా పక్కన పడుకుని. ఇప్పుడు అనుకుని ఏం లాభం, సిల్లీగా. మిస్టర్ బుష్బాబు, ఇంకా ఎక్కువ మాట్లాడిన ఎడలా నేను నిన్ను షూట్ చేయదును. నీవు డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతున్నావు. సీతతో పెళ్లి ఇష్టము లేదు అనుకున్నావు, నాతో పెళ్లి ఇష్టము అనుకున్నావు. నీ ఉద్దేశం ఏమి? సుందరు మొహం చిట్లిస్తూ అన్నాడు. నిజమేననుకో, నాకు పెళ్లి చేసుకొని ప్రేమను చంపుకోవడం ఇష్టం లేదు, కానీ సీతని కన్విన్స్ చేయలేకపోతున్నాను. అందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను అసలు దగ్గరికే రానివ్వడం లేదు, ఏం చేయను అని బాధగా అన్నాడు బుచ్చిబాబు. అమెరికాలో ఇటుల దగ్గరికి రానివ్వని ఎడలా షూట్ చేయదురు. నీ అమెరికా ముచ్చట దొంగలు దోలా, ఓ పక్క బాధతో నేను చేస్తుంటే అమెరికాలో షూటింగ్లు బోటింగ్లు అని అంటామే, అలా ఘోరిస్తామే. పళ్ళు కొరికాడు బుచ్చిబాబు. అటులా పళ్ళు కొరికినా అమెరికాలో షూట్ చేయరు. ఈ బాధగా జుట్టు పీక్కున్నాడు బుచ్చిబాబు. ఇటులా జుట్టు పీక్కుని ఎడిలా షూట్ చేయదురు అని మాత్రం మనకు, పీక పిసికి మంచం మీద నుంచి క్రిందికి తోసేస్తా. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. అటులైనా సారీ అంటే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. అటులైనా మీ మధ్య ఏ విధమైన సంబంధం లేదు, అవునా అడిగాడు సుందర్ బుచ్చిబాబుని. లేదు లేదు లేదు, నేను చెవిటివాడన కాను, ఒక్కసారి చెప్పినా షాలును. సంబంధము లేని ఎడల సంబంధము బలవంతంగా కుదుర్చుకొనవలేను. యూనో, బలవంతంగానా? సిల్లీగా ఏం జోకేశావురా నా చిట్టి తండ్రి. ఓసారి ముద్దు పెట్టుకుంటేనే నా నడ్డి పగిలేలాగా మంచం మీద నుండి క్రిందికి తోసేసింది సీత.
ఆ దెబ్బకి నేనసలు సంసారానికి పనికొస్తానా అని అనుమానం కూడా వేసిందనుకో, బిక్క మొహం వేసి అన్నాడు బుచ్చిబాబు. వాట్ ఏ జోక్! పొట్ట పట్టుకొని నవ్వాడు సుందర్. నా బాధ నీకు జోక్గా అనిపిస్తుందిరా? ఉక్రోషంగా అన్నాడు బుచ్చిబాబు. నో 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 నో, నీ బాధ నా బాధ, అందుకే అంత దూరం నుండి వచ్చానుగా. మంచి పని చేశావు. నన్ను పీక్కు తినడానికి సీతకు తోడు రాధ కూడా వచ్చింది. నాకు తెలుసు, నన్ను పెళ్లి చేసుకోమని అడగడానికే రాధ వచ్చింది. సుందరు ఉలిక్కి పడ్డాడు. షిట్! సుందర్ ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. షిట్! రాధ కూడా నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుందా? నువ్వు షీటని పెళ్లి చేసుకుంటానికే సిద్ధంగా లేవు, రాడను ఎట్లు పెళ్లి చేసుకుందువు? ఆశ్చర్యంగా అన్నాడు సుందర్. బుచ్చిబాబు నెత్తి కొట్టుకొని, నీ తెలివి మండినట్టే ఉంది. రాధ తనని పెళ్లి చేసుకోమని అడగడానికి రాలేదు, సీతని పెళ్లి చేసుకోమని నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చింది. బుచ్చిబాబు, యూ డోంట్ వరీ, ఆమె విషయము కూడా నేను చూసుకుందును. నీవు లైటు ఆర్పివేయము, మేము పడుకుందుము. అమెరికా నందు ఇటుల అర్ధరాత్రి అందు షుట్టి కొట్టిన షూట్ చేయుదురు చిరాకుగా అన్నాడు సుందర్. బుచ్చిబాబు ఓసారి జుట్టు పీక్కుని తర్వాత లైట్ ఆర్పేశాడు. ఓహో, ఇక్కడ హాల్లో. ఓహో, అలాగైతే నీ బుచ్చిబాబు మనసు మార్చేసింది ఈ పోనీటేల్ గాడన్నమాట. ఇంతదాకా సీత చెప్పింది విని అంది రాధ. అవును, మనిద్దరం బుచ్చిబాబు బ్రెయిన్ వాష్ చేద్దామని అనుకుంటే నా కర్మకాలి సమయానికి వచ్చాడంటే ఈ సుందరు అంది సీత. నువ్వు వర్రీ కాకు, ఆ సుందర్ సంగతి నేను చూసుకుంటా అంది రాధ. మర్నాడు బుచ్చిబాబు ఓ పబ్లిక్ బూత్ నుంచి ఆఫీస్కి ఫోన్ చేసి 2 రోజుల పాటు ఆఫీస్కి రానని చెప్పేశాడు. ఉదయం లేచిన దగ్గర నుండి ఆ ఇంట్లో గమ్మత్తైన సంగతి విషయాలు జరుగుతున్నాయి. వీళ్ళు చిక్కినప్పుడల్లా రాధ సుందరు ఒకరినొకరు కోర చూపులు చూసుకుంటున్నారు. ఇండైరెక్ట్గా దెప్పి పొడుచుకుంటున్నారు. టిఫిన్గా అందరికీ ఇడ్లీలు పెట్టింది రాధ. నాకు స్పూను మరియు ఫోర్కు కావలేను. ఇటులా వట్టి షేటులతో తినిన ఎడల అమెరికాలో షూట్ చేయుదురు అన్నాడు సుందర్. సీత సుందర్కి బుచ్చిబాబుకి స్పూను ఫోర్కులు ఇచ్చింది. రాధకి కూడా ఇవ్వబోతే, వద్దులేవే, నేనేమి అమెరికా దాన్ని కాదు కదా, అమెరికా పద్ధతులు ఇండియాలో పెడితే ఏం బాగుంటుంది? ఆబగా మనం తింటున్నది ఇండియా ఇడ్లీనే కదా, అమెరికా ఇడ్లీ కాదుగా. ఇండియా ఇడ్లీని ఇండియా పద్ధతిలో తింటేనే బాగుంటుంది అంది రాధ సుందర్ వైపు కోరగా చూస్తూ. రాడగారు ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వారు తిందురు. దీనికి ఇండియా అమెరికా దేశముల ప్రసక్తి తెచ్చుట అవసరమా అన్నాడు రాధవంక సీరియస్గా చూస్తూ సుందర్. ఆ సమయంలో ఎందుకో కానీ బుచ్చిబాబు సీత కూడా ఒకరినొకరు సీరియస్గా చూసుకున్నారు. అందరూ టిఫిన్ తినడం మొదలుపెట్టారు. పచ్చడిలో కాస్త ఉప్పు ఎక్కువైనట్టుంది కదే సీత అంది రాధ. ఏమైనా తిన్నప్పుడు ఇట్లు వంకలు పెట్టినేడలా అమెరికాలో షూట్ చేయుదురు అన్నాడు సుందర్ రాధ వంక కొరకొరా చూస్తూ. ఇతరుల అభిప్రాయాలకి విలువ ఇవ్వని వాళ్ళని మా ఆంధ్రాలో అప్పడాల కర్రతో కొట్టేదరు అంది పళ్ళు నూరుతూ రాధ. వాట్ ఏ న్యూసెన్స్ అన్నాడు సుందర్. అబ్బా, ఏం తలనొప్పిరా నాయన అంది రాధ తల పట్టుకుంటూ. ఏయ్ రాధ, నువ్వు ఊరుకోవే, ఎందుకో అనవసరమైన గొడవ? సీత రాధని మందలించింది. ఒరేయ్ సుందర్, నువ్వు ఊరుకో, ఎందుకో అనవసరంగా? బుచ్చిబాబు సుందర్ని మందలించాడు. ఎస్, ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాం అన్నాడు సుందర్ ఇడ్లీ ముక్క తుంపుకుంటూ నోట్లో పెట్టుకుంటూ. టిఫిన్లు అయ్యాయి, కాఫీలు కూడా అయ్యాయి. అక్కడ ఆ నలుగురిలో చచ్చేంత టెన్షను. ఎవరికి వారు ఎవరు ముందు టాపిక్ ఎత్తుతారా అని ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. ముందుగా ఒకరు ఆ టాపిక్ ఎత్తితే మిగతా వాళ్ళు దాని గురించి మాట్లాడవచ్చని అనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ ఆ టాపిక్ ఎత్తడానికి సాహసించడం లేదు. సరిగ్గా ఆ టైంలో బుచ్చిబాబు ఆఫీసులో పనిచేసే శేఖర్ వచ్చాడు. రండి సార్, రండి. ఏంటిలా వచ్చారు అంటూ శేఖర్ని ఆహ్వానించాడు బుచ్చిబాబు. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాను, మీరు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉన్నట్టు చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు శేఖర్. ఓ అలాగా, అన్నట్టు మర్చిపోయాను, ఇతను సుందర్ నా ఫ్రెండ్, ఈమె సీత.
ఈమె సీత ఫ్రెండ్ రాధ అంటూ పరిచయం చేశాడు. ఇంతకీ అర్జెంటుగా మా ఇల్లు ఎత్తుక్కుంటూ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడిగాడు. వచ్చే వారం నా పెళ్ళి, ఆఫీస్లో అందరికీ కార్డ్స్ ఇచ్చాను, ఇంకా మీరొక్కరే మిగిలిపోయారు, అందుకే వచ్చాను అన్నాడు శేఖర్ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి కార్డు తీస్తూ. ఓ వాటే పిఠి అన్నాడు సుందర్ తన కుడి చేయి వెనక్కి పెట్టి పోనీటైల్ను సవరించుకుంటూ. ఏంటండి సుందర్ వంక అయోమయంగా చూస్తూ అన్నాడు శేఖర్. ఏం లేదు, వాటే సిటీ అన్నాడండి. వాడికి ఈ సిటీ అంటే చాలా ఇష్టం, మన సిటీ బాగా నచ్చింది, అందుకే వాటే సిటీ అన్నాడండి. అంతే అంతే. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంది అడిగాడు బుచ్చిబాబు. ఆ అమ్మాయి మా ఎదురు ఇంట్లో ఉంటుంది, మేమిద్దరము ప్రేమించుకున్నాం, డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది సిగ్గుపడుతూ చెప్పాడు శేఖర్. ఓ అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట చప్పరిస్తూ అన్నాడు బుచ్చిబాబు. శేఖర్ తెల్లబోయి ఓ అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట చప్పరిస్తూ అన్నాడు సుందర్. ఆశ్చర్యంగా చూశాడు అతను శేఖర్. ఓ చప్పరిస్తూ బుచ్చిబాబు ఓ అయితే లవ్ మ్యారేజ్ అన్నమాట అనటం అలా అనే విధానం చూసేసరికి శేఖరు ఆశ్చర్యంగా చూశాడు. శేఖర్ తెల్లబోయి బుచ్చిబాబు వంక చూశాడు. అతని మొహంలోని ఎక్స్ప్రెషన్స్ ఏంటో శేఖర్కి అర్థం కాలేదు. పోన్లేండి, మీరు కొంతమంది మూర్ఖుల్లా కాకుండా ప్రేమించిన అమ్మాయిని చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు శేఖర్తో అంది సీత బుచ్చిబాబు వంక కోపంగా చూస్తూ. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు, సీత వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు బుచ్చిబాబు. అదేంటి అలా అంటారు, ఎవరైనా ప్రేమించిన అమ్మాయిని కాదని మరొక అమ్మాయిని చేసుకుంటే మూర్ఖుడు, కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మూర్ఖుడు ఎలా అవుతాడు, వెర్రి మొహం వేసుకొని చూస్తూ అన్నాడు శేఖర్. అసలు ప్రేమించిన అమ్మాయి, ప్రేమించలేని అమ్మాయి అనే ఆలోచన అనవసరము. ఎవరినైనాను పెళ్లి చేసుకునుట మనిషి పని కాదు, మేము చెప్పుకున్నాము అలా అని అన్నాడు సుందర్. శేఖరు కంగారు పడ్డాడు. పొరపాటున నేను మెంటల్ హాస్పిటల్కి కానీ వచ్చానా ఏంటి, అట్లాగినక రాలేదు కదా నేను అని కంగారు పడి చుట్టూ చూసుకున్నాడు శేఖర్. రాధకి అతని అవస్థ చూస్తే అర్థమైంది, అతని భావం కూడా అర్థమైపోయింది. మీరు ఇంకాసేపు ఇక్కడే ఉంటే నిజంగానే పిచ్చాసుపత్రికి వెళ్ళాల్సి వస్తుందండి, ఈ కార్డు ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోండి అంది రాధ శేఖర్తో. శేఖర్ బుద్ధిగా తల ఊపుతూ కార్డు మీద శ్రీమతి అండ్ శ్రీ బుచ్చిబాబు అని రాసి బుచ్చిబాబు చేతికిచ్చి వెళ్ళిపోయాడు. మీరు కూడా పెళ్ళికి తప్పకుండా రండి అని చెప్తూ రాధ సుందర్లతో కూడా అంటూ భయంగా వీళ్ళందరినీ చూసుకుంటూ శేఖర్ బయటకు వెళ్ళిపోయాడు. అలాగేంది రాధ, నేనిక వస్తా, ఇంకా చాలామంది ఇళ్లలో ఈ దినం కార్డులు అంటే అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే వల్ల పెళ్లి కార్డులు అనబోయి ఏమన్నాడు, నేను ఇక వస్తా, ఇంకా చాలామంది ఇళ్లలో ఈ దినం కార్డులు అని నాలుక ఖర్చుకొని పెళ్లి కార్డులు ఇవ్వాలి అని తడబడే అడుగులతో బయటికి వెళ్ళిపోయాడు శేఖర్. నలుగురు సోఫాల్లో సెటిల్ అయ్యాక ఉదయం నుండి వీళ్ళు ఎదురు చూస్తున్న చర్చ మొదలు కానే అయ్యింది. అసలు ప్రేమించిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకునేదరో, ప్రేమని ఎందుకు చంపుకునేదరో నాకు అర్థం కాదు అన్నాడు సుందర్ దీర్ఘంగా నెట్టూరుస్తూ. మీకు అర్థం కాకపోయినా స్త్రీకి విలువ ఇచ్చే వారికి మాత్రం అర్థమవుతుంది లేండి చటుక్కున అంది రాధ. అనగా నేను స్త్రీకి విలువని ఇవ్వను అని మీ ఉద్దేశమా? రాధ వంక సీరియస్గా చూస్తూ అన్నాడు సుందర్. ఏమో మరి, ఆ విషయం మీకే తెలియాలి అంటూ మూతి తిప్పుతూ చూస్తూ అంది రాధ. అయినా పెళ్ళి పెటాకులు లేకుండా ఒక ఆడది వేరే మగాడితో కలిసి జీవిస్తే ఆ ఆడదానికి ఈ సంఘంలో ఏమైనా విలువ ఉంటుందా అండి? ఈసారి సీత సుందర్ని అడిగింది. తమ పెళ్లి క్యాన్సల్ కావడానికి సుందరే అసలైన కారకుడని సీత సుందర్ మీద చాలా గుర్రుగా ఉంది. రాధ సీత సుందర్ని ప్రశ్నలతో అటాక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. విలువ ఎందుకు ఉండదు? నేను జూలీ అమెరికా నందు కలిసి జీవిస్తున్నాము, మరి జూలీకి అందరూ విలువ ఇవ్వడం లేదనుకుంటున్నారా? గొంతు పెంచి అన్నాడు సుందర్. మీరు ఆ గోళీ జీవిస్తున్నారంటే, అంటే జూలీ అనేమంటే నిర్లక్ష్యంగా అన్నమాట, గోళీ అనడం. మీరు ఆ గోళీ కలిసి జీవిస్తున్నారంటే అది వేరే విషయం అంది రాధ. గోళీ కాదు,
గోలీ కాదు, జూలీ జూలీ సీరియస్గా చూస్తూ అన్నాడు సుందర్. ఏదో ఒకటిలే, అది అమెరికా, ఇది ఇండియా, అక్కడి పరిస్థితి వేరు, ఇక్కడి పరిస్థితి వేరు. అసలు ఈ భూమి మీద పుట్టినప్పుడు మానవుడు పుట్టినప్పుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు మానవుడు పుట్టినప్పుడు అందరూ ఒకే విధంగా ఉండేవాళ్ళు. కాలము గడిచిన కొద్దీ ఒక ప్రాంతం నుండి నివసించువారు వారికై వారు కొన్ని పద్ధతులు ఆచారములు ఏర్పరచుకునేది. వేరే ప్రాంతం వారు వేరే పద్ధతులు ఆచారములు ఏర్పరచుకునేది. అవన్నీ మనం ఏర్పరచుకునేవే. వద్దని కొన్ని షో పోవును, వద్దని కొన్ని షో పోవును అని అన్నాడు సుందర్. ఏంటి మాకిప్పుడు చరిత్ర సీరియస్గా సోషల్ స్టడీస్ పాఠాలు చెప్తున్నావా? వ్యంగ్యంగా అంది సీత. బుచ్చిబాబు సీత వంక సీరియస్గా చూశాడు. కానీ అతని చూపుల్ని ఆమె కేర్ చేయలేదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఇండియాలో అలాంటి పరిస్థితి రాదు. మేము కుటుంబ వ్యవస్థకి, ప్రేమ ఆప్యాయతలకి, సెంటిమెంట్స్కి చాలా అలవాటు పడ్డవాళ్ళం అంది రాధ. అటులైనా పెళ్లి చేసుకునే ఎడల ప్రేమ ఉండదని మీ ఉద్దేశమా? పెళ్లి చేసుకున్న ఎడల ప్రేమ ఉండునని మీ ఉద్దేశమా? పెళ్లి చేసుకున్న వెంటనే ప్రేమ నశింపును. చాలామంది ప్రేమికులు పెళ్లి చేసుకున్న పిదప కుక్కల వలె కోట్లాడుకునుట నేను చూసి తిని. అంటే మా సీత బుచ్చిబాబు పెళ్ళి గిళ్ళి లేకుండా కాపురం చేయమంటారా? దానికి ఈ సంఘం ఒప్పుకోదు, రెచ్చిపోతూ అంది రాధ. సంఘానికి ముందుగా చెప్పినా ఒప్పుకొనదు. మనము సంఘాన్ని ఫాలో కారాదు, సంఘం మనలను ఫాలో కావలెను. మనము సంఘము కొరకు లేము, సంఘమే మన కొరకు కలదు. ఇదివరకు విధవా వివాహములను ఈ సంఘము ఒప్పుకొనినదా? లేదు. మనము నమ్మిన దానిని చేసి ఇతరులకు మార్గదర్శకులము కావలెను. ఇతరులు మనము ఆచరింపిన దానిని ఆచరింపిన ఈ సంఘము తోకముడుచుకొనును. అప్పుడు మనము ఆదర్శ పురుషుడము అగుదుము. కాలరి ఎగరేస్తూ అన్నాడు సుందర్. బుచ్చిబాబు అవునన్నట్టు బుర్రకాయ ఊపాడు. దానికి రాధ తీవ్రంగా జవాబిచ్చింది. దానికి దమ్ము కావాలండి సుందర్ గారు. మీ బుచ్చిబాబుకి ఆ దమ్ములు లేవు. ఉంటే ఇందాక ఆయన వెడ్డింగ్ కార్డు మీద శ్రీమతి అండ్ శ్రీ బుచ్చిబాబు అని రాసిచ్చినప్పుడు సీత నా శ్రీమతి కాదు, మేము స్నేహితులము, కలిసి జీవిస్తున్నాము అని శేఖర్ గారితో ఎందుకు చెప్పలేదు మీ ఫ్రెండు? బుచ్చిబాబు గారు అలా చెప్పలేదంటే ఆయనకి ధైర్యమైనా లేకపోయి ఉండాలి. లేదంటే తను చేస్తున్న పని కరెక్ట్ కాదు అని గిల్టీగా ఆయన ఫీల్ అయి ఉండాలి. రాధ మాటలకు బుచ్చిబాబుకి చాలా కోపం వచ్చింది. అలాగా, సరే, రేపటి నుండి నా భార్య కాదని సిల్లీగా సాటింపు చేసి చెప్తాను ఆవేశంగా అన్నాడు. వెరీ గుడ్, దట్ ఈజ్ బుచ్చిబాబు సంతోషంగా అన్నాడు. బుచ్చిబాబు భుజం తట్టాడు సుందర్. ఇప్పుడు ఈ సుందర్కి అసలైన స్నేహితుడు దొరికాడు అన్నాడు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీ చెల్లెలికి కూడా ఇలాగే సలహా ఇస్తారా? పెళ్లి చేసుకోకుండా కాపురం చేయమని అడిగింది రాధ. తన స్నేహితుడిని అటువంటి ప్రశ్న వేసేసరికి బుచ్చిబాబుకి రాధ మీద మరీ కోపం ఎక్కువ వచ్చేసింది. కానీ సుందర్కి మాత్రం కోపం ఏమీ రాలేదు. అతను చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. నాకు చెల్లెలు లేదు, ఉన్న షో అటులనే షేదును. ఓరే సుందర్, వీళ్ళతో మనకేంట్రా, పద మనం అలా బయటకు వెళ్దాం అంటూ సుందర్ని బయటికి లాక్కెళ్ళిపోయాడు బుచ్చిబాబు. సీత దీనంగా రాధ వంక చూసింది. నువ్వేం దిగులు పడకు, అనుభవం మీద బుచ్చిబాబుకే తెలుస్తుంది అంతా, నేను చెప్తాగా. సీత భుజం మీద తట్టింది రాధ. 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులు సీత రాధ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. సుందర్ బుచ్చిబాబులు కూడా ఆ ప్రసక్తి ఏం తీసుకురాలేదు. ఏం జరగనట్టు ఆ నలుగురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పేకాడుతూ కాలక్షేపం చేశారు. నలుగురు కలిసి చుపుక్ చుపుక్ ముద్దుల బుల్లోడు సినిమాకి వెళ్ళారు. నేను అమెరికాలో ఎన్ని సినిమాలు చూసినా నేను సిగ్గుపడలేదు, కానీ నేను ఇక్కడ చుపుక్ చుపుక్ బుల్లోడు సినిమా చూసి సిగ్గుపడ్డాను. సుందర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి కామెంట్ చేస్తూ చెప్పాడు. బుచ్చిబాబుకి మాత్రం గుండెల మీద నుండి ఎంతో భారం దిగినట్టు అనిపించింది. ఆ 2 రోజులు ఎంతో కష్టంగా గడుస్తాయి అనుకున్నాడు, కానీ సరదాగా తేలికగా గడిచిపోతుంది అని అనుకోలేదు. కానీ మధ్యలో రాధ సుందర్లు ఒకరి మీద ఒకరు విసురుకోవడం మాత్రం మానలేదు. ముందుగా ఊరికి రాధ బయలుదేరింది.
నలుగురు బస్టాండ్కి వెళ్ళి రాధని దింపారు. నువ్వేం దిగులు పడకు, ఈ విషయంలో గుణపాఠాలు నేర్చుకోవలసిన అందరూ నేర్చుకుంటారు అంది రాధ సీతతో. బుచ్చిబాబు సుందర్ వినేలా అంటూ సీత రాధ వీపు తట్టి రాధ హైదరాబాద్ బస్ ఎక్కింది. అక్కడి నుండి ముగ్గురు బుచ్చిబాబు సుందర్ వినేలా అంటూ సీత వీపు తట్టి రాధ హైదరాబాద్ బస్ ఎక్కింది. అక్కడి నుండి ముగ్గురు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అన్ని ఆడవారు చెప్పిన విధంగా చేయరాదు, మగవాడి వల్లే బ్రతుకుము, ఫోర్స్ ఉపయోగించుము. రైలు కదిలే ముందు సుందర్ బుచ్చిబాబుతో అన్నాడు. సీత మూతిని అనే 30 వంకర్లు తిప్పింది. బుచ్చిబాబు సుందర్ల వైపు చూసుకుంటూ. ఈ ఎపిసోడు ఈ విధంగా జరిగింది కదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.